డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జేఏసీ నేతల మధ్య ప్రభుత్వం మధ్య సుదీర్ఘంగా చర్చల తర్వాత చర్చలు అయితే సఫలం కావడం జరిగింది. అసలు చర్చలకు సంబంధించి ఇంత సమయం ఎందుకు పట్టింది, చర్చలో ప్రధాన డిమాండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వచ్చిందో మనతో మాట్లాడడానికి జేఏసీ చైర్మన్ వెంకన్న ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. ఈరోజు నిజంగా దాదాపు 14 గంటల పాటు చర్చలు జరగడం జరిగింది. దీంట్లో 32 డిమాండ్లు నిర్వహించారు. దాంట్లో 3 ప్రధాన డిమాండ్లు ప్రధానంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆ 3 ప్రధాన డిమాండ్లు ఎప్పటి వరకు నెరవేరుస్తారని చెప్పి ప్రభుత్వం మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 3 డిమాండ్లలో ప్రభుత్వంలో విలీనం అనేది మా చిరకాల కోరిక, అది చిరకాల స్వప్నం. దానికి నెరవేర్చడానికి ప్రభుత్వం ఒప్పుకొని విలీనానికి సంబంధించినటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఆ కమిటీలో కార్మిక సంఘాలను కూడా భాగస్వామ్యం చేయడానికి ఈరోజు మరి మంత్రివర్గం ఈరోజు ఏది ఒప్పందం చేసుకోవడం అనేది వారి ద్వారా. అదేవిధంగా 6-7 సంవత్సరాల నుంచి యూనియన్ల మనుగడ లేక కార్మిక వర్గం అంతా కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో తన హక్కుల గురించి కూడా మాట్లాడలేని పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వము మా ఆవేదనను అర్థం చేసుకొని రద్దయిన కార్మిక సంఘాలను ఈ రోజు నుండి పునరుద్ధరణ చేసి మరి గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. అదేవిధంగా ఇంత ఆర్థిక బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోయినట్టు ఎన్నోసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది. మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేదు, పీఆర్సీ ఇవ్వలేమని చెప్తే మేము అటో ఇటో అందరినీ ఒప్పించి సంబంధించి పీఆర్సీకి సంబంధించి మీరు 30 దాకా డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏమో 11 వరకు కుదిరించడం జరిగింది. ఎలా చూడొచ్చింది? కాకపోతే ఏంటంటే మేము కూడా ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకొని 11వ శాతకానికి పీఆర్సీని మేము ఒప్పుకోవడం జరిగింది. ఇది కూడా మేము సాధించినటువంటి విజయంగా సంబంధించి, ఎందుకంటే అక్కడ చాలా వరకు 5%, 6% కంటే ఎక్కువ ఇవ్వలేమనే పరిస్థితి నుంచి ఇంకొక 5% పెంచి, సరే ఏదేమైనా మాకు కార్మిక సంఘాలు ముఖ్యం, ప్రభుత్వంలో విలీనం ముఖ్యం, పీఆర్సీ కొంత తక్కువైనా కూడా మేము ఆనందంగా ఉన్నాం. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తూ రేపటి నుంచి అందరూ కూడా డ్యూటీలకు వెళ్ళిపోవాల్సిందిగా సమ్మెను ముగిస్తున్నాం. ఈ సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి ఉద్యమ జేజేలు పలుకుతూ ముగిస్తున్నాం. ప్రభుత్వం విలీనానికి సంబంధించి అంటే ఆర్టీసీ విలీనం గురించి ఎప్పటిలోపు పూర్తి చేస్తారని చెప్పారు. కమిటీ నిర్ణయిస్తారు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. చర్చలకు సఫలం కావడంతో కూడా వారి కార్మిక సంఘాల నేతలకు సంబంధించి కూడా అయితే అందరూ ఆనందం అయితే వ్యక్తం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం జేఏసీ నేత థామస్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మరొక నేత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే ప్రధాన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి మంత్రులు మీకు హామీ ఇవ్వడం. ప్రధాన డిమాండ్లు 3 మీద కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. ఇవాళ మీ విలీనం అనేది మా చిరకాల కోరిక, అది దాని మీద మాట్లాడడం జరిగింది. దానికి ఎన్నో మేము ఒప్పించే ప్రయత్నం అందరం కలిసి చేసినాం. వాళ్ళు కూడా సానుకూలంగా విని వాళ్ళు కూడా మంత్రులంతా కూడా మళ్ళీ చర్చల లోపల చేసుకొని తర్వాత క్లియర్గా ఇస్తాము, విలీనం అనేది చేస్తాం. మీరు అందరూ అడుగుతూ ఉన్నారు. మాది పాలనా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఆర్టీసీ ఉండాలి, ఆర్టీసీని రక్షించుకుంటాం కాబట్టి దాన్ని మేము చేస్తాము. దాని మీద కమిటీ కూడా కమిటీ వేస్తాం అని చెప్పిండ్రు. దాని తర్వాత యూనియన్లు అనేది దాని గురించి వివరించినాం, అందరికీ ఇచ్చిండ్రు, మాకు ఇవ్వలేదు, మా వాళ్ళు ఇట్లుంటున్నాం, మా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయంటే దాన్ని కూడా సానుకూలంగా యూనియన్ ఇస్తామని చెప్పి ఎండీ గారికి ఆదేశాలు ఇచ్చిండ్రు. యూనియన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించమన్నారు. తర్వాత ఎలక్షన్ ప్రక్రియ చేపట్టమన్నారు. ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్లో గెలిచిన వాళ్ళకి మళ్ళీ ఈ విలీన కమిటీలో ప్రాధాన్యత ఇస్తాయని గురించి చెప్పడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్కు ప్రభుత్వం నుంచి కానీ మీ జేఏసీ నేతల కుటుంబ సభ్యుల వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వడం? జేఏసీ నుంచి మేము అందరూ వర్కర్లంతా ఒక 200 చొప్పున వసూలు చేసి ఒక 70,000 అయితే ఇద్దామని చెప్పి మేము యూనియన్గా ముందుకు వచ్చినాం. దాని తర్వాత అక్కడ వాళ్ళు 10 లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక 5 లక్షలు ఇచ్చిండు. మేము కూడా ఏంటంటే ఆయనకి ఇప్పుడు బ్యాంకులో చనిపోయిన వాళ్ళకి, ఇట్లా చనిపోయి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ₹1,00,00,000 వస్తుంది. అంటే పాయిజన్ తీసుకుంటే రాదు కాబట్టి దాన్ని ఆలోచించి ఇవ్వాలని చెప్పినాం. అది ఆలోచన చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకు ఒక ఇల్లు, వాళ్ళ కొడుకు ఉద్యోగం అడిగినాం, అవి కూడా ఇస్తా అని చెప్పాను ఆయనకి. ఎందుకంటే పాపం శంకర్ త్యాగం వాళ్ళ బీద కుటుంబం కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలన్నా న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీద చర్చలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా జరిగిన తర్వాత ఇటు జేఏసీ నాయకులు ఇచ్చిన 3 డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని సుదీర్ఘంగా చర్చించి తర్వాత ప్రభుత్వం సాకులకు స్పందించడంతో కూడా చర్చలు సఫలం కావడంతో కూడా ఆనందం అవుతుంది. అయితే చిరకాల కోరికలు కూడా ఇటు ప్రభుత్వం కూడా నెరవేర్చడం సంతోషంగా ఉందని చెప్పి కూడా జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో, రమేష్, ఈటీవీ, హైదరాబాద్.